అందరికీ నమస్కారం. కాంగ్రెస్ మేనిఫెస్టో ఇచ్చిన హామీలు అమలు చేయటం లేదని రాష్ట్ర వ్యాప్తంగా వికలాంగుల సంఘాలు, ప్రతి సంఘం, మండల, జిల్లా స్థాయి అందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలపాలని ఒక్కొక్క తీరుగా వారి ఆలోచన బట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా 25 తారీఖు నిరాహార దీక్ష, 26 తారీఖు చలో అసెంబ్లీ. ఈ 25, 26 తేదీలో వికలాంగులు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమించే అవకాశం ఉంది. మరి ఈ సందర్భంగా అసలు మేనిఫెస్టోలో వాళ్ళు ఏం చెప్పారు, మనం ఏం అర్థం చేసుకోవాలో చూద్దాం. ఇది కాంగ్రెస్ పిసిసి అంటే ఇక్కడున్న ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో అప్పుడు పిసిసి అధ్యక్షులుగా ఉన్నప్పుడు జరిగింది. ఇప్పుడు ముఖ్యమంత్రి అయినారు. ఇక్కడ వాళ్ళు ఇచ్చిన హామీలు ఏంటంటే 2029వ పాయింట్ గుర్తుపెట్టుకోండి. మేనిఫెస్టోలో 29వ పాయింట్లో దివ్యాంగుల సంక్షేమంలో ముఖ్యమైన పాయింట్లు పెట్టడం జరిగింది. 2016 వికలాంగుల చట్టం తెలంగాణ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో అమలు చేస్తున్నారు. అంటే పూర్తి స్థాయి అంటే అర్థమైంది, 102 సెక్షన్లు, మొత్తం దాదాపు 17 చాప్టర్లు, దాదాపు ఒక 400-500 హక్కులు వికలాంగులకు సంబంధించింది. ఆరోగ్యంలో, విద్యలో, ఉపాధిలో, రక్షణలో, న్యాయంలో, ఉద్యోగాల్లో అన్నిట్లో వికలాంగుల హక్కులు ఉన్నాయి. అవన్నీ అమలు చేయాలి. అది పూర్తి స్థాయి. ఇంతవరకు 3 సంవత్సరాలు కావస్తుంది. ఇంతవరకు కనీసం చట్టం అమలు కోసం ఒక సలహా సంఘం వేయాలి. ఇంకెట్లా అమలు చేస్తారు? ఇంతవరకు 2 సంవత్సరాలు ఒక్క ప్రయత్నం జరగాలి. అందుకే వెంటనే వికలాంగుల హక్కుల చట్టం కోసం, వికలాంగుల హక్కుల అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం చర్య తీసుకోవాలి. ఇక 2వ పాయింట్కి వద్దాం. దివ్యాంగుల నెలవారీ పింఛను 6,000 పెంచుతాం. 2.5 సంవత్సరాలు అయింది. ఇది 3వ బడ్జెట్ అయిపోయింది. ఇంతవరకు పెంచలే. పింఛన్ కోసం ఉద్యమాలు ఎన్నో జరిగినాయి, అయినా పట్టించుకోలేదు. ఎందుకంటే మేనిఫెస్టోలోనే ఒకసారి మీకు ఒక రివ్యూ చేస్తున్నాం. ప్రభుత్వ శాఖలో రిజర్వేషన్ పాలసీని అమలు పరచడంతో పాటు బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేస్తాం. రిజర్వేషన్ పాలసీ అమలు చేస్తూ బ్యాక్లాగ్ అంటే చట్టం ఏం చెప్పింది, 4% వికలాంగులకు ఇవ్వమన్నది. అసలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం ఉద్యోగస్తులు దాదాపు 10 లక్షల పైన ఉన్నారు. అంటే దాదాపు 40,000 మంది వికలాంగుల పైన ఉండాలి. ఎక్కడున్నారు? ఎంత వెతికినా 2,000 దాటలేరు. అంటే ఎన్ని వేల పోస్టులు వికలాంగులకు ఖాళీగా ఉన్నాయి. ఈరోజు నిరుద్యోగులు రోడ్ల మీద పడి మరి మంత్రుల చుట్టూ, ఎమ్మెల్యేల చుట్టూ, తర్వాత ప్రభుత్వం చుట్టూ, ముఖ్యమంత్రి ఇంటి చుట్టూ తిరుగుతున్నారు. కనీసం అపాయింట్మెంట్ దొరుకుతలే. ఈరోజు మీరు రిజర్వేషన్ పాలసీని స్పష్టంగా అమలు చేసి బ్యాక్లాగ్ అంటే దాదాపు 30,000 పైన బ్యాక్లాగులు రావాలి. అవన్నీ కూడా క్యాడర్ స్ట్రెంత్ ప్రకారం ప్రతి శాఖలో మొత్తం ఎంత, అందులో 4%, మొత్తం ఎంత 4%. ఈరోజు పోలీసు, ఎక్సైజు, తర్వాత రెవెన్యూ, కొన్ని డ్రెస్ కోడ్ పోస్టుల్లో కూడా వికలాంగులను నింపడం లేదు. దయచేసి ప్రభుత్వం మీరిచ్చిన హామీని వెంటనే అమలు చేయాలి. నిరుద్యోగులకు అవకాశం కల్పించాలి. వికలాంగుల ఉద్యోగులకు మోసం చేయొద్దు, అన్యాయం చేయొద్దు. ఇకపోతే ఇంకోటి, దివ్యాంగులకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయత్నం. ఇప్పుడే మాట్లాడుకుందాం. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి గారు బస్సు ఎక్కి వికలాంగులతో ప్రయాణం చేసి వికలాంగులకు ఉగాది కానుక ఉచిత ప్రయాణం చేయడం ప్రకటించారు. తెలంగాణలో మనం రెవెన్యూ మంత్రిని కలిసినాం, రవాణా మంత్రిని కలిసినాం, ఆర్థిక శాఖ మంత్రిని కలిసినాం, మన మంత్రిని కలిసినాం, అందరినీ కలిసినాం. అయినా కానీ ఇంతవరకు కాదు. ఇంకొకటి, ఆంధ్రప్రదేశ్ ఎస్టిమేషన్ 250 కోట్ల లోపు అటు ఇటుగానే ఉంది. మనకు 200 కోట్లు కూడా కాదు. ఇంత చిన్న బడ్జెట్, 3 లక్షల పైన ఉన్న బడ్జెట్లో 200 కోట్లు కేటాయిస్తే రాష్ట్రం అంతా వికలాంగులు ఉచిత ప్రయాణం చేస్తే ప్రభుత్వానికి ఎంత పేరు వస్తుంది? ఈరోజు ప్రభుత్వానికి పేరు వచ్చి చిన్న బడ్జెట్లతోటి పేరు వచ్చే అంశాలు స్థానిక సంస్థల్లో అవకాశాలు ఇవ్వలే. ఈడ చట్టం అమలుకు చర్యలు చేపట్టలే. ఇకపోతే 6,000 పింఛను, ఇంతవరకు దాని గురించి ఆలోచనే లేదు. ఇకపోతే పోస్టులు బ్యాక్లాగ్ గురించి మరి నిరుద్యోగులు ఎంత ఆవేదన తిరుగుతుందో పట్టించుకోవటం లేదు. ఇకపోతే ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం. కాంగ్రెస్, ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ, టోటల్గా కాంగ్రెస్ కమిటీ ఇచ్చిన హామీలని అమలు చేయకపోవటం అనే పట్ల రాష్ట్ర వికలాంగులు పెద్ద ఎత్తున అటు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీపై, ఇటు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీపై, ఇటు ప్రభుత్వంపై తీవ్రంగా ఆవేశం, ఆగ్రహంతో, ఆక్రోశంతో ఉన్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి, అధికారులందరూ ఆలోచించి ఈ మేనిఫెస్టో అమలు కోసం కృషి చేయాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. Hi, I'm here Lohit Kumar. Please subscribe Jawab TV, share it, like it, comment it.